135వ కీర్తన 135వ కీర్తన 20వ వచనాన్ని 135వ కీర్తన 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నామండి. 135వ కీర్తన వచనం 20. లేవి వంశీయులారా యెహోవాను సన్నిధించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారారా యెహోవాను సన్నిధించుడి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేయించిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించేటువంటి గొప్ప కృపా భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధమైన వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మా హృదయాలు స్తుతితో నింపి మిమ్మల్ని ఆరాధించేవారముగా స్తుతించేవారముగా ఇంకా ఉండుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఈ 135వ కీర్తన 20వ వచనాన్ని చదువుతున్నాం. 20వ వచనంలో ఏం చూస్తున్నామంటే, లేవి వంశీయులారా యెహోవాను సన్నిధించుడి అని దేవుని వాక్యము సెలవిస్తాను. మరి లేవిని గురించి బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండం 29వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం పిల్లలు. అందుచేత అతనికి లేవి అని లేయ పేరు పెట్టింది పిల్లలు. ఈ లేవి ఎవరు అంటే యాకోబు లేయాకు పుట్టినటువంటి 3వ కుమారుడు. మొదటి కుమారుడు రూబేను, 2వ కుమారుడు షిమ్యోను, 3వ కుమారుడు లేవి. ఈ లేవి వంశం గురించి ఆలోచన చేస్తే చాలా శ్రేష్టమైనటువంటి వంశముగాను, చాలా ప్రత్యేకమైనటువంటి వంశముగాను ఉండటం బైబిల్లో మనము చూస్తాము పిల్లలు. చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. చాలు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి. ఈ నిర్గమాకాండంలో కూడా లేవి వంశముని గురించి చెప్పబడింది. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి వివాహం చేసుకున్నప్పుడు వారికి 3 బిడ్డలు జన్మించారు. ఎవరు వాళ్ళు? ఒక ఆయన పేరేమో ఆరోను, రెండో ఆయన పేరు మోషే, అలాగనే కుమార్తె పేరు మిరియా. ఈ 3 బిడ్డలు వారికి జన్మించారు. ఆ 3 కూడా దేవుడు చాలా హెచ్చించాడు. వీళ్ళ లేవి గోత్రం ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రంగా ఉన్నట్లు బైబిల్లో మనకు కనపడుతుంది. ఇలాగున్న లేవి గోత్రంలో నుండి మరి ఆరోను, మిరియాము, మోషే రావడం జరిగింది. ఆ తర్వాత దేవుడు ప్రత్యేకంగా ఈ గోత్రముల గురించి ఆలోచన చేశాడు. మరి 12 గోత్రాలు యాకోబు యొక్క కుటుంబంలో ఉన్నప్పటికీ, వంశంలో ఉన్నప్పటికీ, ఈ లేవి గోత్రాన్ని మాత్రం ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, నిర్గమాకాండం 28వ అధ్యాయము 28వ అధ్యాయము
మొదటి వచనాన్ని చదువుకుందాం ప్రియ. నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను చాలు. దేవుడే ఇక్కడ మోషేతో మాట్లాడి యాజకత్వం గురించి అహరోను విషయంలో తెలియజేశాడు. God has chosen specially his clan. దేవుడు ప్రత్యేకంగా ఈ గోత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గోత్రంలో నుండి మరి యాజకులు వచ్చినట్లుగా చేశాడు. తరువాత దావీదు కాలానికి వచ్చేసరికి ఈ గోత్రంలో నుండి 3 భాగాలుగా దావీదు విభజించాడు. ఈ గోత్రాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఎందుకు అలాగా విభజించాడు అంటే ఈ గోత్రంలో నుండి వచ్చినటువంటి 3 ప్రత్యేకమైనటువంటి మనుషులు బైబిల్లో మనకు కనిపిస్తారు ప్రియ. ఎవరు వాళ్ళు, ఎక్కడున్నారు అని ఆలోచన చేస్తే చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తాను. వీరిలో నుండి దావీదు తాను రాజుగా ఉన్నటువంటి సమయంలో ఏం చేశారు అంటే ఈ 3 వ్యక్తుల్లో నుండి వచ్చినటువంటి వారిని దేవుని పరిచర్య కొరకై ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ 3లో నుండి ఎవరు వచ్చారు అంటే మొదటి గుంపు గెర్షోనీయులు అనబడేటువంటి వాళ్ళు వచ్చారు. రెండవ గుంపు కహాతీయులు అనబడేటువంటి వాళ్ళు వచ్చారు. మూడవ గుంపు మెరారీయులు అనబడేటువంటి వాళ్ళు వచ్చారు. ఈ 3 గుంపుల్ని దావీదు ఏం చేశాడు అంటే దేవాలయ ఆరాధన పరిచర్య నిమిత్తము వారిని ఏర్పాటు చేశాడు. దేవాలయ ఆరాధన పరిచర్య నిమిత్తము వారిని దావీదు ఏర్పాటు చేశాడు. మనం బైబిల్ చరిత్ర చదివినట్లయితే ఈ లేవి గోత్రానికి అన్ని విశేషాలు అనేవి మనకు కనిపిస్తాయి ప్రియులారా. సరే, ఈ మూల వాక్యంలో మనం ఏమని చదువుకుంటున్నాము? లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడు. వంశీయులారా అని పిలవడంలో ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినట్టుగా ఇది లేదు. ఒక సమూహాన్ని ఉద్దేశించి చెప్పినట్టుగా కనిపిస్తుంది. లేవి ఒక్కడే, అయితే ఆ వ్యక్తిలో నుంచి వచ్చినటువంటి వంశము వారు విస్తారంగా ఉన్నారు. ద పర్పస్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ us, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే కేవలం మనం ఒక్కరు మాత్రమే దేవుని స్తుతించే వారంగా కాక మన కుటుంబాలు దేవుని స్తుతించేటువంటి వారిగా ఉంటారు. క్లాన్స్, ఆ గోత్రానికి సంబంధించినటువంటి వారు, మన తర్వాత వచ్చే జనరేషన్ దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. తల్లిదండ్రులు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆ తల్లిదండ్రులకు పుట్టే పిల్లలు కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆ పిల్లలు పెద్దలై వారికి పిల్లలు జన్మించినప్పుడు వారు కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆ తర్వాత వారికి వివాహమై వారికి పిల్లలు జన్మించిన తర్వాత వారు కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా. వంశం అంటే అది వృక్షం లాంటిది. ఈ పదజాలం అలాగే ఉంది. లేవి వంశీయులారా, లేవి అని అంటంలే, ఏమంటున్నాడు? లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించు.
వంశ పారంపర్యంగా దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి వారిని దేవుడు 1000 తరముల వరకు కరుణించేవాడుగా ఉన్నాడు. 10 ఆజ్ఞల్లో మనకు అది కనిపిస్తుంది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటారో 1000 తరాల వరకు దేవుడు వారిని కరుణించేవాడుగా ఉన్నట్టు బైబిల్లో మనం చూస్తాం పిల్లలు. సరే, లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడు, దేవుణ్ణి స్తుతించుడు. ప్రైజ్ ద లార్డ్. వై వీ షుడ్ ప్రైజ్ ద లార్డ్? దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి? ఇది ఇంపార్టెంట్ పిల్లలు. ఈరోజు మనం స్తుతి కూడిక అనేది ఏర్పాటు చేస్తున్నాం. Why we have arranged this prize meeting? There is a reason beyond it. ఈ మీటింగ్ వెనక ఒక ఉద్దేశం, ఒక కారణం అనేటువంటిది ఉంది. Why we should praise the Lord? దేవుణ్ణి మనం లేక ప్రభువుని మనం ఎందుకు స్తుతించాలి? ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అని అంటే చూడండి, 121వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన. ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అని అంటే దేవుని వలననే మనకు సహాయము కలుగుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ అని, మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ అబోవ్ అని. వీళ్ళ యెహోవా వలననే మనకు సహాయము కలుగుతుంది కనుక మనం యెహోవాను స్తుతించాలి. మరి దేవుని యొక్క సహాయము ఒకే విధంగా ఉండదు, వివిధ రకాలుగా ఆయన సహాయము చేస్తూ ఉంటాడు. మన జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని అనేక విధాలుగా మనం అనుభవిస్తూ ఉంటాం, పొందుకుంటూ ఉంటాం ప్రియులారా. చాలాసార్లు మనం దాన్ని గమనించాం. ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నాము అంటే ఆ చనిపోయినటువంటి కరోనా గుంపులో మనం లేము అంటే we are receiving the assistance of God. Because of that reason we are still alive on this earth. మనం దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటున్నాము కనుక ఇంకా భూమి మీద మనం సజీవులంగా ఉన్నాం. ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ లో మనుషులు చనిపోతా ఉన్నారు. బట్ స్టిల్ we are alive on this earth. అయినా కూడా మనం భూమి మీద ఇంకా సజీవంగా, బికాస్ ఆఫ్ ద అసిస్టెన్స్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ ద ఎయిడ్ ఆఫ్ గాడ్. ఎందుకు అంటే దేవుని యొక్క సహాయాన్ని బట్టి మనము, దేవుని సహాయం వివిధ రకాలుగా ఉంటుంది పిల్లలు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రెల పొట్టేళ్లను బలులుగా అర్పించారు. దేవుడు ఎవరికి సహాయం చేశాడట? లేవీయులకు సహాయం చేశాడు. దేని విషయంలో సహాయం చేశాడు? యెహోవా నిబంధన మందసమును మోయుటకు సహాయం చేశాడు. ఇక్కడ దేవుని మందసం మోయడం అంటే చిన్న విషయం కాదు. The ark of God is very powerful. దేవుని యొక్క మందసము చాలా శక్తివంతమైనది, చాలా శక్తివంతమైంది ప్రియులారా. ఆ మందసం దగ్గరికి ఎవరు కూడా
వెళ్ళేదానికి అవకాశం లేదు. చాలా శక్తివంతమైన, చాలా పరిశుద్ధమైంది. ఒకసారి ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరిగింది. ఇశ్రాయేలీలకు ఫిలిష్తీయులకు యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఫిలిష్తీయుల ధాటికి తట్టుకోలేక ఇశ్రాయేల్ అందరూ కూడా మందసాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మందసం ఉంది అప్పుడు వాళ్ళ మధ్యలో. ఇక వాళ్ళు ధాటికి తట్టుకోలేక ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ మందసాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా ఫిలిష్తీయులు ఆ మందసాన్ని వాళ్ళ ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. ఆ మందసం ఎప్పుడైతే వాళ్ళ ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళారో అప్పటి నుంచి వాళ్ళు చాలా శ్రమ అనుభవించారు, చాలా ఇబ్బంది అనుభవించారు. ఆ తర్వాత ఏమైంది అంటే, ఈ మందసం మన మధ్య ఉంది కాబట్టి ఈ రోగాలు వస్తూ ఉన్నాయి, జబ్బులు వస్తూ ఉన్నాయి, చనిపోతున్నారు మనుషులు, మన దేవత విగ్రహం కూడా పడిపోయింది మందసం దెబ్బకి, దాగోని దేవత, అందుకని ఈ మందసం మనకొద్దు అని చెప్పి వాళ్ళు బేర్షమేషు అనేటువంటి ప్రాంతానికి ఆ మందసాన్ని పంపించేసరికి బేర్షమేషు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు మందసం దగ్గరికి వచ్చి అసలు ఆ మందసంలో ఏముందో చూద్దామని అనుకున్నారు. అసలు ఏంటి మందసం, ఏంటి మందసం ఏముందో చూద్దామని చెప్పి ఒకసారి అది తెరిచేసరికి ఎవరైతే చూసారో వాళ్ళందరూ చచ్చిపోయారు. చూడు, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువు. బేర్షమేషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తము. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులు. అసలు ఆ మందసంలో ఏముంది అని వాళ్ళు తెరిచి చూడగానే దేవుడు వారిని హతము చేసి ఎంతమంది అట 70,070 మందిని మొత్తం 50,070 మంది మొత్తం. అంత శక్తివంతమైన మందసం. అటువంటి మందసమును మోసేటువంటి ఆ గొప్ప భాగ్యము దేవుడు ఎవరికి ఇచ్చాడు? లేవీయులకు ఇచ్చాడు. ప్రియులారా, ఇది చాలా గొప్ప ప్రివిలేజ్. అది దేవుని మందసాన్ని మోసేటువంటి భాగ్యము ఆ రోజు దేవుడు లేవీయులకు ఇచ్చాడు. ఈరోజు దేవుని వాక్యం వినేటువంటి, దేవుని వాక్యాన్ని చెప్పుకునేటువంటి, దేవుని ఆరాధించేటువంటి, దేవుని సన్నిధిలో గడిపేటువంటి ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. మందసాన్ని సమీపిస్తేనే మనుషులు చచ్చిపోయేవాళ్ళు. ఈరోజు దేవుని సమీపించేటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. ప్రియులారా, యాక్చువల్లీ వీఆర్ నాట్ వర్తీ టు అప్రోచ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ అవర్ ఇంప్యూరిటీ. మన యొక్క అపవిత్రతను బట్టి పరిశుద్ధ దేవుణ్ణి మనం సమీపించే అర్హత మనకు లేదు. మన చేతిలో ఈ బైబిల్ ఉంది అంటే చిన్న విషయం కాదు. ఈ బైబిల్ మీద ఏముంది హెడ్డింగ్? పరిశుద్ధ. పాపులమైన మనము పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునే అర్హత మనకు లేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధిని పేరు మనం ఎత్తేదానికి అర్హత మనకు లేదు. మహాదూతలు సహితం దేవుని పరిశుద్ధ ఎదుట నిలవలేక ముఖాలతో, రెక్కలతో ముఖాలను కప్పుకుంటూ ఏమంటున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. వాళ్ళే భయపడిపోతున్నారు దేవుని సన్నిధిలో. ఈరోజు మరి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించేదానికి, పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించి మాట్లాడుకునేదానికి దేవుడు మనకి గొప్ప భాగ్యము ఇచ్చాడు. ఈరోజు మరి
ఈ లోకంలో ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని మరణిస్తారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి ప్రవేశిస్తారు. పాప క్షమాపణ పొందకుండా పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించిన వీ కెనాట్ వర్షిప్ ద లార్డ్ వితౌట్ రిసీవింగ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రియులారా, దేవుని సన్నిధిలో మన హృదయాలను మనం సరి చేసుకోవాలి. ఒకవేళ దేవునితో ఎక్కడైనా వ్యతిరేకంగా మనం జీవించి ఉన్నట్లయితే వీ మస్ట్ కన్ఫెస్ అవర్ సిన్. సపోజ్ వీ లివ్డ్ అగెన్స్ట్ గాడ్ ఇన్ సమ్వేర్, ఎక్కడైనా దేవునికి విరోధంగా జీవించి ఉంటే దేవుని సన్నిధిలో హృదయాన్ని సరిచేస్తారు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి కృప కుటుంబాలుగా దేవుడు ఈ రోజుల్లో ఇచ్చాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, కృప వెంబడి కృప. ద గ్రేస్ ఆఫ్ గాడ్ లైక్స్ ఫ్లడ్. దేవుని యొక్క కృప ఒక ప్రవాహం లాగా ఈ రోజుల్లో ఉంది ప్రియులారా. ఆయన పరిశుద్ధమైన సన్నిధిని మనకిచ్చిన దానికి దేవుని మనం స్తుతించాలి. We must worship God. We must praise the Lord because of His holy presence. ఇంకా మనం దేవుణ్ణి ఒక సహాయము వివిధ రకాలుగా పొందుకుంటా ఉన్నాం. ఆ రోజు లేవీలే కాదు, ఈరోజు ప్రభువుని ఎరిగినటువంటి వారి జీవితాల్లో కూడా దేవుడు అనేక విధాలుగా సహాయం అనేది చేస్తాడు. దేవుడు అందరికీ సహాయం చేస్తాడు. ఆయన్ని ఎరిగినటువంటి వారికి సహాయం చేస్తాడు, ఆయన్ని ఎరగనటువంటి వారికి కూడా సహాయం చేస్తాడు. యెహోవా అందరికీ ఉపకారి అని బైబిల్లో చూస్తాం. అయితే దేవుని ఎరిగినటువంటి వారి జీవితాల్లో విశేషమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. అన్యుల కంటే, దేవుని ఎరగనటువంటి వారి కంటే దేవుని ఎరిగినటువంటి వారి జీవితాల్లో విశేషమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి పిల్లలు. అవి అనుభవించేటువంటి వారికి అర్థం అవుతాయి. సరే, ఇంకా దేవుని ఎందుకు మనం స్తుతించాలి అంటే, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చూడండి. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయము అందించి. యోనాతాను వల్ల మనకు జయం వచ్చింది. యోనాతాను ఎలాగ ఈ జయాన్ని మనకి తీసుకొచ్చాడు అంటే దేవుని సహాయం. దీని వెనక ఏముంది అంటే దేవుని సహాయం. వీళ్ళ దేవుని సహాయం వలన మన జీవితాల్లో కూడా అనేక విజయాలు అనేటువంటివి మనకు దొరుకుతూ ఉంటాయి. దేవుని సహాయం వలన పిల్లలు పాస్ అవుతున్నారు అంటే అది ఒక విజయం. పిల్లలు దేవుని సహాయం వలన మన జీవితంలో అనేక విజయాలు అనేటువంటివి మనకు కలుగుతాం. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఇది కూడా ఒక విజయమే. కొంతమంది ఏమంటారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రోగాలతో ఉంటే ఏమంటారు, వాళ్ళు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు అంటారు. పోరాటం, దెర్ ఈస్ ఎ ఫైట్ ఆర్ బ్యాటింగ్. గాంధీ హాస్పిటల్కి వెళ్తే, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తే, కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ పోరాడుతూ ఉంటారు పేషెంట్లు డెత్తో, రోగాలతో, జబ్బులతో. ఇక్కడ దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు అంటే అదొక విజయం. దేవుడు నీకు విద్యలో పాస్ అయ్యావు అంటే అదొక విజయం. ఒక హార్డ్షిప్, ఒక వేదన మనం జయించే వారంగా ఉన్నాము అంటే అదొక విజయం. చాలామంది వేదనను జయించలేరు.
మనోవ్యాధికి మందు లేదు అనేసి చాలామంది ఆ వ్యాధిని కలిగి మరణిస్తూ ఉంటారు. మైండ్ అప్సెట్ అయిపోతూ ఉంటుంది కొద్దిమందికి. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఆన్ మై లైఫ్ అని చెప్పి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. రకరకాల వేదనలు, రకరకాల బాధలు, వాటిని జయించేటువంటిది ఒక విజయం ప్రియులారా. ఆ విజయాన్ని దేవుడు ఇస్తాడు. శత్రువును జయించేటువంటి విజయాన్ని దేవుడు ఇస్తాడు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. చాలు. వాళ్ళు మందిరం కడతా ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి ఎవరు సహాయం చేశారట? దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి వారికి సహాయం చేయవచ్చు. పిల్లల దేవుని యొక్క సహాయము అనేక రకాలుగా ఉంటుంది. ఏమని చదువుకున్నాను ఇందాక, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లే నాకు సహాయము కలుగు. దేవుని యొక్క సహాయం రకరకాలుగా ఉంటుంది ప్రియులారా. ఇక్కడ వీరు మందిరం కట్టేటువంటి సమయంలో వీళ్ళకి దేవుడు ప్రవక్తలను సహాయకులుగా పెట్టాడు. ఏమండి, ఈరోజు సంఘానికి దేవుడు సేవకులను ఇచ్చాడు అంటే దాన్ని బట్టి సంఘస్థులు దేవుని స్తుతించాలి. నాకు కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి అంటే అప్పటికప్పుడే దేవుడు వర్తమానం ఇస్తూ ఉంటాడు. నేనేమనుకుంటాను అంటే ఇది మీకోసం అనుకుంటాను. దేవుడు మీ పట్ల ఉన్న ప్రేమను బట్టి, దేవునికి మీ పట్ల ఉన్న ఉద్దేశాలను బట్టి దేవుడు నాకు అల్పుడుగా ఉన్న నాకు సహాయం చేస్తున్నాడు అనుకుంటాను. నాకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు నిజంగా సంఘాన్ని ఎంత ప్రేమించాడు. అనాస్పూర్ సంఘాన్ని ప్రేమించి ఎన్ని శ్రేష్టమైనటువంటి వర్తమానాలు దేవుడు వీరికి ఇస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. పిల్లరా, దేవుడు సువార్థికులను, కాపర్లను, అపోస్తలులను, ఉపదేశకులను పెట్టాడు లోకంలో. సేవకులు వాళ్ళంతా, ప్రవక్తలు సేవకులు, రాయబారులు, దేవుని పక్షమందు పనిచేసేటువంటి వారు సేవకులు. God has set his servants on this earth to help them who know him. ఆయన ఎరిగినటువంటి వారికి సహాయపడేదానికి దేవుడు తన సేవకులను లోకంలో ఏర్పాటు చేశాడు. ప్రవక్తల ద్వారా వీరికి సహాయం అనేది అందించబడింది. ప్రవక్తల మాట విన్నవాళ్ళు బైబిల్లో మేలు పొందారు. ప్రవక్తల మాటలు విననటువంటి వాళ్ళు బైబిల్లో నష్టపోయారు పిల్లలు. యోనా ప్రకటన విని నినేవా పట్టణంలో ఉన్న ప్రజలంతా కూడా ఏమయ్యారు? మారుమనస్సున్నారు. ప్రవక్తల మాటలు విననటువంటి వాడు నష్టపోయారు. నోవహు ప్రవక్త ఇదిగో జల ప్రళయం రాబోతుంది అని దాదాపు 120 సంవత్సరాలు ప్రకటిస్తే మనుషులు ఖాతరు చేయలేదు ప్రియులారా. ఆయన్ని లక్ష్య పెట్టలేదు. చివరికి ఏమైపోయారు? అందరూ కూడా జల సమాధి అయిపోయారు. అపహసించిన వాడు, నమ్మనటువంటి వాడు, తిరుగుబాటు చేసినటువంటి వాడు, విచ్చలవిడిగా జీవించినటువంటి వాడు, దేవుని భయం లేకుండా ప్రవర్తించినటువంటి వాడు జల సమాధి అయిపోయాడు. దేవుడు ఇచ్చినటువంటి సేవకులను బట్టి దేవుని మనము స్తుతించాలి. ప్రతి మంగళవారం నేను ప్రపంచంలో ఉన్న సేవకులందరి కోసం
దాదాపుగా ప్రార్థన చేస్తాం. టు ప్రే ఫర్ గాడ్ సర్వెంట్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ us. దేవుని సేవకుల గురించి ప్రార్థన చేయటం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం మనకి. దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే అది కూడా గొప్ప ఆశీర్వాదం. హెచ్చరిక ఇస్తే దాన్ని తీసుకోవాలి, గద్దింపిస్తే దాన్ని తీసుకోవాలి. ప్రియుల, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే కేవలం ఆశీర్వాదాల వైపే చూసేదిగా ఉండకూడదు. నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం అన్నట్టు మనం ఉండాలి. We should receive the rebuking of God when we live against God. దేవునికి విరోధంగా జీవించినప్పుడు దేవుడు ఒకవేళ గద్దిస్తే ఆ గద్దింపును కూడా తీసుకోవడమే బ్లెస్సింగ్. ప్రియులారా, బ్లెస్సింగ్ అంటే ప్రాస్పరేషన్ వస్తే, అభివృద్ధి వస్తేనే బ్లెస్సింగ్ అని కాదు. గద్దింపు వచ్చినా కూడా బ్లెస్సింగే. ఎందుకంటే దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ యూ టు కరెక్ట్ యువర్ హార్ట్ వెన్ యు ఆర్ రెబ్యూక్డ్. నీవు గద్దించబడినప్పుడు నీ హృదయాన్ని సరిచేసుకునే అవకాశం నీకు ఉంది. తమ దృష్టికి తాము పవిత్రులు అనుకొని తమ మాలిన్యం నుండి కడగబడని తరము వారి కలరు. వీళ్ళరా, మన దృష్టికి మనం పవిత్రం అయితే మన మాలిన్యం నుంచి మనం కడగబడలేము. వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకో. We all are sick. We need God's help. మనమందరం కూడా ఆధ్యాత్మికంగా రోగులం. వీళ్ళరా, దేవుని సహాయాన్ని మనం పొందుకొని స్వస్థపరచుకోవాలి. అది ఒక ఆశీర్వాదం. అలాగే మనం దేవుణ్ణి స్తుతించాలి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నాం. నీ సహాయము చేత నేను సైన్యమును జయించుకుని నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాన్ని దాటేస్తాను. నా దేవుని సహాయం ఉంటే నేను ప్రాకారాన్ని దాటేస్తాను. ప్రాకారాన్ని దాటే అనుభవం అనేది చాలా అవసరం. ప్రాకారం అనేది ఎలాగుంటుంది అంటే అడ్డుగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్తా ఉంటే ట్రైన్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారు, అక్కడ గేట్లు వేస్తారు. గేట్లు వేస్తే మనం అటు నుంచి వెళ్ళలేము, అక్కడ ఆగాలి కాసేపు. మనకి చుట్టూ ప్రహరీ గోడ ఉండి అక్కడ గేటుకి తాళం వేస్తే అక్కడ అవతలే ఉంటాం. ఒక విధమైనటువంటి హిండరెన్సెస్, ఆటంకాలు, దాటలేనటువంటి పరిస్థితి. వీళ్ళ కొన్ని ఎలా ఉంటాయి అంటే మన శక్తికి మించినటువంటివిగా ఉంటాయి. వీ కెనాట్ క్రాస్ దెమ్. వాటిని మనం దాటలేము. అయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం ఏంటి అంటే, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటేస్తాను. ఐ విల్ క్రాస్ ద బౌండరీస్. ఆటంకాలను అధిరోహించడము, ప్రియులారా, ఆటంకాలను అధిగమించడం దేవుని సహాయంతో. దావీదు యొక్క జీవితంలో అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు మధ్య గొల్యాతు అడ్డుగా నిలిచినప్పుడు దావీదు దేవుని సహాయంతో గొల్యాతును హతమార్చి అక్కడ ప్రాకారాన్ని దాటాడు. ఇశ్రాయేలీయులు కానానికి వెళ్ళబోయే ముందు, వాళ్ళకు ముందు ఎర్ర సముద్రం అనేది ఒక అడ్డుగొండగా ఉంది. బట్ దే క్రాస్ ద రెడ్ సీ బికాస్ ఆఫ్ ద అసిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సహాయంతో వాళ్ళు దాన్ని దాటారు. దేవుడు ఎట్లా సహాయం చేస్తాడో తెలియదు. అది ఎటువంటి ప్రాకారమైనా సరే దాన్ని నీవు దాటేటట్టు దేవుడు చేస్తాడు. గిద్దెవునికి ఒక ప్రాకారం అడ్డం వచ్చింది. ఏంటి అంటే ఫిలిస్తీయులు అంటే భయం. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మమ్మల్ని విడిచిపెట్టాడు అనేటువంటి ఒక విధమైన నెగిటివ్ థాట్, అదొక ప్రాకారం. దేవుడు గిద్దెవునితో మాట్లాడి ఆ ప్రాకారాన్ని దాటేటట్టు చేశాడు. కనిపించని ప్రాకారాలు ఇవన్నీ కూడా.
అందుకే చాలాసార్లు మనం ఎదగలేనటువంటి వారంగా ఉంటాం. ఇవన్నీ అడ్డుకొండలు ప్రియులారా. గాడ్ విల్ హెల్ప్ us టు క్రాస్ ద బౌండరీస్. దాన్ని బట్టి దేవుని మనము స్తుతించాలి. సరే, 121 కీర్తన 2వ వచనం మనం ఇందాక చదువుకున్నాం ప్రియులారా. ఏమని చదువుకున్నాం? 121:2లో యెహోవా వలనే నాకు సహాయము కలుగును అంటూ 1వ వచనంలో ఏమని చెప్పాడు? కొండల తట్టు నా కన్నులు ఇది. ఇక్కడ 2వ వచనంలో దేవుడు చేసే సహాయాన్ని చూసాము. మొదటి వచనంలో ఈయన ఏం చేస్తున్నాడు అనేది చెప్తాను. ఏం చేస్తున్నాడు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాడు. దేవుని ద్వారా సహాయం పొందుకునే ముందు ఈయన ఏం చేశాడు? కొండల తట్టు కన్నులు ఎత్తాడు ప్రియులారా. కొండల తట్టు కన్నులు ఎత్తుట అంటే దేవుని వైపు చూడటం. దేవుని వైపు చూడడం అంటే ఊరికి అలా చూస్తూ ఉండడం కాదు. దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. God has given us greatest opportunity to have access to Him. దేవునితో మాట్లాడేటువంటి ఆ గొప్ప కృప దేవుడు మనకు ఇచ్చాడు. 40వ కీర్తన 13వ వచనం. 40వ కీర్తన 13వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా నాకు సహాయం త్వరగా. అలాగా దేవుడిని రిక్వెస్ట్ చేసుకోవాలి పిల్లలు. యెహోవా నాకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయకుండా దేవుడు సహాయం చేయాలి అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. అయితే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేయాలి. ప్రార్థన గురించి చాలా విషయాలు బైబిల్లో మనకు కనబడతాయి. పిల్లలు, ఈ రోజుల్లో మన ప్రార్థన జీవితం చాలా తక్కువ అయిపోయింది. ఎందుకు? వేరేవన్నీ ఎక్కువైపోయింది. ఒకటి వస్తే ఇంకొకటి రీప్లేస్ అయిపోతుంది. ప్రార్థన చేయాలి దేవుని సహాయం కోసం. ఎక్కడెక్కడ ఏ సహాయం దేవుంది నీకు అవసరమో దాన్ని గుర్తించి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ప్లీజ్ ప్రార్థన చేయాలి. అంతేకాకుండా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే ట్రస్ట్ ఇన్ దేవుని మీద ఆధారపడటం, దేవుని పట్ల నమ్మకం ఉంచడం. దేవుని మీద నమ్మకం ఉంచడం ప్రియులారా. అక్కడ ఒక మాట మనం చూస్తాం, యెహోవా వలననే అనే మాట మనం కనబడుతుంది. యెహోవా వలన అంటే అర్థం ఏంటి తెలియస్తున్నా అన్నదాని ఆప్షన్. ఇంకొక మార్గం అనేది అక్కడ లేదు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద నమ్మకం ఉంచడం ప్రియులారా. 28వ కీర్తన 7వ వచనం. 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచను కనుక నాకు సహాయము కలిగింది. నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచింది కాబట్టి నాకు సహాయము కలిగింది. ఇలా నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచింది కనుక నాకు సహాయము కలిగింది. దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు మన జీవితంలో దేవుని యొక్క సహాయము అనేక విధాలుగా మనము పొందుకుంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం మనం పొందుకుంటూ ఉంటామో అప్పుడు మన హృదయంలో దేవుని యొక్క స్తుతి అనేది నింపబడుతుంది. ఏమని చదువుకున్న మూలవాక్యంలో, లేవి వంశస్థులారా యెహోవాను సన్నుతించండి. ఊరికే స్తుతించుకోండి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద మన హృదయాన్ని నిలుపుకున్నప్పుడు దేవుడు చేసేటువంటి సహాయాలను పొందుకొని అనుభవిస్తూ ఆ అనుభవంలో నుండి పుట్టిపడేటువంటి స్తుతి ప్రియులు, ఆ అనుభవంలో నుండి పెళ్ళుబికి వచ్చేటువంటి స్తుతి హృదయాంతరంగంతో హృదయం అంతటితో కూడా దేవుణ్ణి స్తుతించి. లేవి వంశస్థులారా యెహోవాను
స్తుతించి. కాబట్టి దేవుడిని స్తుతించాలి అంటే పిల్లలు ఆయన చేసేటువంటి కార్యములు మనం అనుభవించేటువంటి వారంగా ఉండాలి. మనకు దేవుడు ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆయన సన్నిధికి వచ్చేటువంటి, ఆయన వాక్యాన్ని వినేటువంటి, ఆయన వాక్యాన్ని చదువుకునేటువంటి, ఇంకా చెప్పాలంటే ఆయన వాక్యాన్ని అనుసరించేటువంటి ఆ మహా గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఆ రోజుల్లో అనేక మందికి అది లేదు. మందసం తిరిగి చూస్తేనే అనేక మంది చనిపోయారు. ఈరోజు వాక్యమే మన చేతికి దేవుడు అనుగ్రహించాడు.